గుంటూరులో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్నికల ప్రచారానికి ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి జనసేన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి భానుభవన శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నాం. మనతో కొంతమంది జన సైనికులు ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, జనసేన ఎలాంటి విషయాలతో ముందుకు వెళ్తుందని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, జనసేన ప్రచారం ఎలా సాగుతుంది, ఎలాంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? జనసేన పార్టీ విస్తృతంగా పెరిగిపోతుంది. ఈ పార్టీని చూసి అటు తెలుగుదేశం వాళ్ళకి ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గుండెల్లో రైళ్లు మారుతున్నాయి. యువతంతా కూడా జనసేనకే మద్దతు ఇస్తున్నారు. లేడీస్ కూడా ఎంతో చక్కగా ఆరతలొచ్చి ఘనంగా వైభవంగా మిగతా పార్టీలకి డబ్బులు ఇస్తే నోట్లు ఇస్తేనే జనం వస్తున్నారు. మా జనసేన పార్టీకి సిల్లు గవ్వ కూడా తీసుకోకుండా అభిమానంతో వస్తున్నారు. వేలాది మంది వస్తున్నారు. ఎంతో వైభవంగా ఈ కార్యక్రమానికి ఆరతలొచ్చి బోనబోయిన శ్రీనివాస్ గారికి ఎంపీగా ఇచ్చి బోనబోయిన శ్రీనివాస్ గారిని బలపరచడం అంటే బీసీలకి ఎంతో గొప్ప అవకాశం. చాలా పార్టీలు చూశారు, వేరే వర్గాలకి ఇవ్వకుండా ఆ రెడ్లకి కమ్మోళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్లే కాంట్రాక్టులు చేయాలా, వాళ్లే డబ్బులు సంపాదించుకోవాలా, కోట్లు వాళ్లే వెనకేసుకోవాలా. మిగతా కులాలు ఎవరు కూడా ఎక్కిరాకూడదు. మిగతా కులాలను కూడా అణిసివేసే కార్యక్రమంలో ఉన్నారు. జనసేన పార్టీ రావాలి, అన్ని కులాలు కూడా ఐక్యంగా బాగుపడాలంటే మనకి జనసేన పార్టీని గెలిపించుకోవాలి. జనసేన పార్టీ ఐక్యతగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు పోటీ పడి పవన్ కళ్యాణ్కి ఎవరు మద్దతు ఇవ్వాలో వాళ్ళిద్దరు ఆలోచించుకోలేక అల్లాడుతున్నారు. ఎవరు ముందిస్తే వాళ్ళే పార్టీలోకి వస్తారు. వాళ్ళిద్దరు కూడా రేపు లెక్కింపు మొదలు కాగానే ఎవరు ముందిస్తారో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తుంది తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం కాదు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన కింగ్ మేకర్ అవుతాడు. ఆయనకి అవకాశం ఇచ్చి వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఎవరు ముందు అవకాశం ఇస్తే వాళ్ళు అధికార పార్టీలో ఉంటారు, లేకపోతే అనగానిపోతారు. వాళ్ళిద్దరు పోటీ పడి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ గెలుపు ఖచ్చితమవుతుంది. 100% పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని నేను కోరుకుంటున్నాను. అంటే మనతో మరికొంతమంది జన సైనికులు చెప్పండి, ప్రధానంగా ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నారు, పార్టీ సిద్ధాంతాలను ఎలా వివరిస్తున్నారు? ఈరోజు చూస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 29వ వార్డులో జరుగుతున్న ఈ ర్యాలీ చూస్తే బాగా కోలాహలంగా ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు టికెట్లు ఇష్టం చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకి అలాగే చాలా పూర్ పీపుల్స్కి ఇచ్చి ఆయన ఏంటో నిజమైన రాజకీయం ఏంటో నిరూపించుకున్నారు. అలాగే ఈ రోజు నుంచి తోట చంద్రశేఖరరావు గారిని గెలిపించుకునే దిశగా 29వ వార్డులో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మన ఏపీలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేదాకా ఎవరిని ఎదురుపోనే నుంచి అలాగే రానున్న ఈ పార్టీలేవి ఉట్టి డాండాకార్యే కానీ పనులు చేసిందేమీ లేదు. పేద ప్రజలకి ఇల్లు ఇవ్వలేదు, పట్టాలు ఇవ్వలేదు. అలాగే ఈ కాలనీలోకి వస్తే మురుగు ఇళ్ల మధ్యలో చేస్తుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పోరాడుతున్నారు. వాళ్ళ పట్టా భూములు ఇవ్వడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాలేదని, అలాగే జనసేన పార్టీ అనేది ముందుకు వస్తే గెలిచిన రోజు వీళ్ళందరూ పట్టాలు ఇప్పించే బాధ్యత మా ఎమ్మెల్యే గారు తోట చంద్రశేఖరరావు గారు తీసుకుంటారని మీ అందరూ మనం చేస్తూ ప్రతి ఒక్కరూ రాజకీయ గుర్తుకు వేసి 10వ నెంబర్ పైన మన తోట చంద్రశేఖరరావు గారికి వేసి, ఎంపీ అభ్యర్థి మన బోనబోయిన శ్రీనివాసరావు గారికి 9వ నెంబర్ పైన ఓటు వేసి గెలిపించడం ప్రార్థన. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో వచ్చి పాల్గొన్నారు. అయితే ఏ విధమైన ప్రలోభాలకి కూడా లేకుండా స్వచ్ఛందంగా జనసేన పార్టీ రేపు వచ్చి ప్రచారం చేస్తాం, జనసేన పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటామని కూడా చెప్తారు. అయితే మనతో జన సైనికుడు ఉన్నాడు. చెప్పండి, ప్రచారాలకి కూడా చాలా స్వచ్ఛందంగా జన సైనికులు తరలి వస్తున్నారు, దాని గురించి ఏమంటారు? ఈరోజు మేము జనసేన కార్యక్రమంలో తోట చంద్రశేఖర్ గారిని గెలిపించడానికి మేము అందరము ముందుకు వచ్చాము. కానీ గత 2 పార్టీలు ఓటుకు 2,000 రూపాయల డబ్బులు ఇచ్చి ఓటుకు 2,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. కానీ మేము స్వచ్ఛందంగా ఓటుకి డబ్బు తీసుకోకుండా జనాలకి సేవ చేయాలని ఒక నిమగ్నంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టారు. దానికి తోట చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అతన్ని మేము గెలిపిస్తాము. అయితే ఎన్నికల 2 రోజులు మాత్రమే ఉండడంతో ఈ ప్రచారం కూడా
ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. లేకపోతే ప్రలోభపడకపోతే రౌడీయుజంగా ఓటర్లను భయప్రాంతం పూర్తి చేసే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకు మాత్రం స్వచ్ఛందంగా ఓటర్లు వచ్చి స్వచ్ఛందంగానే జనసేనకు మద్దతు జరుగుతున్నారు. అయితే పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు చాప కింద నీరులా పాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో రాజేంద్ర, 99 TV, గుంటూరు నుంచి. Please subscribe New Waves